సంవత్సరానికి 2 సినిమాలు మినిమం చేయాల్సిన యంగ్ హీరోలు కూడా 2024లో ఒక్క సినిమా చేయలేదు. అక్కినేని యువ హీరోలు నాగచైతన్య, అఖిల్, టాలెంటెడ్ హీరోస్ నవీన్ పొలిశెట్టి, అడవిశేష్, నాగశౌర్య, వైష్ణవ్ తేజ్ ఈ ఇయర్ ఒక్క సినిమా కూడా చేయలేదు. దీనికి ఎవరి కారణాలు వారికున్నాయి. నిజానికి సాయి పల్లవి, నాగచైతన్య కాంబోలో తెరకెక్కుతున్న తండేల్ మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. ఆల్రెడీ 2024 చివరిలో తండేల్ రిలీజ్ కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. కారణమేంటో తెలియదు, కానీ డిసెంబర్లో రావాల్సి ఉన్న ఫిబ్రవరికి వాయిదా పడింది. అఖిల్ ఏజెంట్ అనంతరం గ్యాప్ తీసుకున్నాడు. త్వరలో అన్నపూర్ణ, సీతారా బ్యానర్స్ సంయుక్త నిర్మాణంలో అఖిల్ హీరోగా ఓ కొత్త సినిమా ప్రారంభం కానుంది. నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్ కావడంతో ఈ ఏడాది సినిమా చేయలేదు. మరోవైపు 2 ఏళ్ల నుంచి అడవిశేష్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. డకాయిట్ కాస్టింగ్ మారడంతో పాటు గూఢచారి 2 సినిమాను పాన్ ఇండియా సినిమాగా భారీగా తెర మీదకు తీసుకురావాలనుకోవడంతో అడవిశేష్ కమిటైన సినిమాలు ఈ సంవత్సరం రిలీజ్ కాలేకపోయాయి. ఇక మరో హీరో నాగశౌర్య కూడా కెరియర్ పరంగా కాస్త గ్యాప్ తీసుకుని పర్సనల్ లైఫ్ కు స్పేస్ ఎక్కువ ఇచ్చాడు. ఇప్పుడు అతని చేతిలో 3 సినిమాలున్నాయి. ఇక వరుస డిజాస్టర్స్ తో డీలా పడ్డ వైష్ణవ్ తేజ్ కొంత ఆలస్యమైన కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే సరైన డైరెక్టర్తో సరైన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఈ ఏడాది బాక్సాఫీస్కు దూరంగా ఉన్నాడు. ఇలా రకరకాల కారణాలతో యంగ్ హీరోస్ ఈ ఏడాది ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ బరిలో దించలేదు. ఇక రానున్న 2025లోనైనా తమ సినిమాతో యంగ్ హీరోస్ బాక్సాఫీస్ బరిలో ఉంటారో లేదో చూడాలి.